పారుబోతువై దేశ దిమ్మరవై బ్రతుకుము అని కయీన్ని ప్రభు శపించాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం అనేక తప్పులు చేస్తూ ఉంటాం. తప్పు చేసిన ప్రతిసారి మనం హృదయ పరివర్తనం చెంది పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా బలహీనుడునై ఉన్న నన్ను క్షమించండి, మీ యొక్క పరలోక రాజ్యంలో నిత్య జీవంలో మాకు భాగం ఇవ్వండి అని మనం ప్రార్థన చేసుకోగలిగితే తప్పకుండా ప్రభు హిజ్కియాని క్షమించినట్లే మనల్ని కూడా క్షమించి మనకి ఒక ఆధారాన్ని చూపిస్తూ ఉంటాడు. అలా కాకుండా కయీను వలె మన యొక్క తప్పును కప్పిపుచ్చుకొని తద్వారా మనం శాపాన్ని తెచ్చుకొని ఆ శాపం ద్వారా మనం పాపంలో పడి మరణాన్ని అనే దానికి దగ్గరమైపోతూ ఉంటాం. ఈ యొక్క